ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు బెంగాల్ మీద బీజేపీ నేతల్లో వినిపిస్తున్న మాట కాదు నినాదమిది. బీహార్లో టాస్క్ కంప్లీట్ అయింది. అంతకు మించి అనే రేంజ్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఇక నెక్స్ట్ టార్గెట్ బెంగాల్. బీహార్ విక్టరీ ఇచ్చిన జోష్తో బెంగాల్లోనూ జెండా పాతాల్సిందే అని బీజేపీ ఫిక్స్ అయింది. ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసింది కూడా. ఇంతకీ బెంగాల్లో కమలం పార్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది? టీఎంసీ దీదీని బీజేపీ ఎలా ఢీకొట్టబోతోంది? కాషాయం పార్టీ అమలు చేయబోతున్న 3 పాయింట్ ఫార్ములా ఏంటి? లెట్స్ వాచ్. బీహార్ విక్టరీ జోష్ తో టార్గెట్ బెంగాల్. బెంగాల్లో గేమ్ మొదలు పెట్టిన బీజేపీ. మరో 4-5 నెలల్లో బెంగాల్లో ఎన్నికలు. మరి బీజేపీ సిద్ధం చేసిన స్ట్రాటజీలేంటి? దీదీని టీఎంసీని ఎలా ఢీ కొట్టబోతోంది? ఇంతకీ బెంగాల్ రాజకీయం ఏం చెప్తోంది? బీహార్ అయిపోయింది. నెక్స్ట్ టార్గెట్ బెంగాల్. బీహార్ గెలుపు ఇచ్చిన జోష్ తో బీజేపీ మరింత దూకుడు మీద కనిపిస్తోంది. కార్యకర్తలు కూడా మంచి స్పీడ్ మీద కనిపిస్తున్నారు. ఇదే టెంపో కంటిన్యూ చేస్తూ బెంగాల్ ను చేజిక్కించుకోవాలని కమలం పార్టీ ప్లాన్ చేస్తోంది. నిజానికి బెంగాల్లో పాగా వేసేందుకు బీజేపీ గత ఎన్నికల్లో చాలా ప్రయత్నాలు చేసింది. ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా బెంగాల్ జనాలు కమలం పార్టీని నమ్మలేకపోయారు. 2021 ఎన్నికల్లో 77 స్థానాలు దక్కించుకుని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. అయితే ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రధాని మోదీ ఇప్పటికే రంగంలోకి దిగారు. గంగా నది బీహార్ నుంచి బెంగాల్కు పారుతుందని, విజయం కూడా బీహార్ నుంచి బెంగాల్కు వస్తుందన్న మోదీ జంగిల్ రాజును అంతం చేస్తామంటూ ఇప్పటికే ఒక రకంగా ప్రచారం కూడా మొదలుపెట్టినట్లు కనిపిస్తున్నారు. దీంతో బెంగాల్ రాజకీయం రాబోయే రోజుల్లో మరింత ఆసక్తి రేపడం ఖాయంగా కనిపిస్తోంది. మరో 4-5 నెలల్లో బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో పక్కా వ్యూహంతో బీజేపీ అడుగులు ముందుకు వేస్తోంది. 2021లో సువేందు అధికారిని ముందు పెట్టి బీజేపీ ఎన్నికలకు వెళ్లింది. అయితే ఆ వ్యూహం బెడిసి కొట్టింది. దీంతో ఈసారి స్ట్రాటజీ మార్చింది. ఒకే ఫేస్ తో కాకుండా కేంద్ర పథకాలు, డబుల్ ఇంజన్ సర్కారు నినాదం, కలెక్టివ్ లీడర్షిప్ తో ఎన్నికల బరిలో దిగేందుకు బీజేపీ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. కోల్కతా, నవద్వీప్, హౌరా, హుగ్లీ, మిడ్నాపూర్, ఉత్తర బెంగాల్, రార్హ్ ప్రాంతం ఇలా బెంగాల్ను 5 జోన్లుగా విభజించి సీనియర్ నాయకులకు ఆ ప్రాంత బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అవుతోంది. ఇకటు గ్రౌండ్ లెవెల్లో పార్టీని స్ట్రాంగ్ గా చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాష్ట్రంలోని మొత్తం 91,000 బూత్లలో సుమారు 70,000 బూత్లలో కమిటీలను బీజేపీ ఏర్పాటు చేసింది. ఇది పార్టీ ప్రచారాన్ని జనాల దగ్గరకు చేర్చడంలో భారీ ప్లస్ అవుతుంది. ఇక ఎన్నికల నిర్వహణ బాధ్యతలను కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, త్రిపుర మాజీ సీఎం బిప్లబ్ కుమార్, ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియాకు అప్పగించారు. ఇక బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కసరత్తు పూర్తయ్యే వరకు వేచి ఉండాలని బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది. ఇది పూర్తయ్యాక బీజేపీ నేతలు బూత్ స్థాయి ప్రచారాన్ని జోరుగా కొనసాగించనున్నారు. ఓటర్లను ఆకట్టుకునే విషయంలోనూ ఇప్పటికే 3 పాయింట్ ఫార్ములాను అమలు చేసేందుకు కమలం పార్టీ సిద్ధమైంది. క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు సహా ముస్లిమేతర మైనారిటీలను లక్ష్యంగా చేసుకోబోతోంది. ఇక రెండోది ప్రభుత్వం వైఫల్యాలను ప్రస్తావిస్తూ టీఎంసీని టార్గెట్ చేయడం. ఇక సమస్యలను హైలైట్ చేస్తూ జనాలకు స్పష్టమైన హామీ ఇవ్వడం. దీంతో పాటు రాష్ట్రంలో బీజేపీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించడం, రాష్ట్ర యూనిట్లో క్రమశిక్షణను కాపాడడం ప్రధాన లక్ష్యాలుగా బీజేపీ ముందుకు సాగబోతోంది. సీనియర్ నేతలు మాత్రమే నాయకత్వం వహించేలా ప్రచారాన్ని సాగించి
ఐక్యతా సందేశాన్ని పంపాలి అని పార్టీ యోచిస్తోంది. సమిష్టి నాయకత్వం, ప్రధాని మోదీ పనితీరుపై మాత్రమే ఆధారపడి ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించిందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో జరిగిన ఏ చిన్న తప్పు కూడా ఈసారి రిపీట్ కావద్దని బీజేపీ ఫిక్స్ అయింది. 2021 ఎన్నికల్లో అవుట్ సైడర్స్ అంటూ బీజేపీని టార్గెట్ చేశారు దీదీ. దీంతో ఎన్నికల సమయంలో బయటివాళ్లు వర్సెస్ బెంగాల్ కూతురు అంటూ ప్రచారం జరగగా జనాలు మమత వైపే నిలుచున్నారు. అయితే ఈసారి అలాంటి తప్పు జరగొద్దని బీజేపీ ఫిక్స్ అయింది. అవుట్ సైడర్ ముద్ర చెరిపెయ్యాలని ఫిక్స్ అయింది. పార్టీ చారిత్రక మూలాలను హైలైట్ చేస్తోంది. జన్ సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ బెంగాల్కు చెందినవారే అని, బీజేపీ భావజాలంలో బెంగాలీ సంస్కృతి భాగమంటూ ప్రచారం మొదలుపెట్టింది. జయ మా కాళీ, జయ మా దుర్గా నినాదాలను పార్టీ వ్యూహాత్మకంగా ఉపయోగిస్తోంది. బెంగాల్ రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడిగా భట్టాచార్యను నియమించారు. ఇది బెంగాలీ భద్రలోక్ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇకటు టీఎంసీ సర్కారు వైఫల్యాలను హైలైట్ చేయాలని బీజేపీ ఫిక్స్ అయింది. మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో అత్యాచారాలు పెరుగుతున్నాయనే అంశంతో పాటు ఆర్జీ ట్యాక్స్ స్కాండల్, దుర్గాపూర్లో మెడికల్ స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్, దిగజారిన లా అండ్ ఆర్డర్ పరిస్థితిని హైలైట్ చేస్తూ బీజేపీ ఎన్నికల ప్రచారానికి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇకటు పరిశ్రమలు లేకపోవడం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం, వలసలు, పేదరికం, ఆర్థిక అస్థిరత లాంటి అంశాలను కూడా జనాల్లోకి బలంగా తీసుకువెళ్లాలని బీజేపీ భావిస్తోంది. ఇకటు ప్రస్తుతం టీఎంసీ అందిస్తున్న లక్ష్మీ భండార్ పథకానికి బదులుగా బెంగాల్లోని 1.5 కోటి మంది మహిళలకు 10,000 రూపాయలు అందించేందుకు ఎన్డీఏ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇకటు బెంగాల్లో ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు ఇక్కడి వంశవాద రాజకీయాలు, అవినీతిని లక్ష్యంగా చేసుకోనుంది. రాష్ట్రంలో ఏదో ఒక సమయంలో బీజేపీ నేతలు గెలిచిన 120 అసెంబ్లీ సీట్లు ఇప్పటికే ఉన్నాయని, వీటితో పాటు మరో 40 నుంచి 50 సీట్లపై నజర్ పెట్టి 160 సీట్ల లక్ష్యాన్ని సాధించడానికి ఆ పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తుందని టాక్. ఎన్నికలకు 6 నెలలు అంటే చాలా తక్కువ టైం. దీంతో బెంగాల్ రాజకీయం ఇప్పటినుంచే భగ్గుమంటోంది. టీఎంసీ వైఫల్యాలను టార్గెట్ చేసుకుంటూ బీజేపీ దూకుడుగా ముందుకెళ్తుంటే కమలం పార్టీకి చెక్ పెట్టేందుకు తమ మార్గ స్ట్రాటజీలు సిద్ధం చేస్తోంది దీదీ. కట్ చేస్తే సరికొత్త వివాదాలు తెరమీదకొస్తున్నాయి. బెంగాల్లో రచ్చ పీక్స్ కు చేరిన వేళ రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతోంది? అసలు బీజేపీ కౌంటర్ ఇచ్చేలా మమతా ప్లాన్ ఏంటి? ఏ ఎజెండాతో ముందుకెళ్లే ఛాన్స్ ఉంది? బీజేపీ స్ట్రాటజీలకు దీదీ కౌంటర్ ఏంటి? దీదీ ఏ ఎజెండాతో వెళ్లే ఛాన్స్ ఉంది? టీఎంసీ సర్కారును వెంటాడే టెన్షన్ ఏంటి? బీహార్ ఎఫెక్ట్ బెంగాల్ పై ఉంటుందా? బెంగాల్ పొలిటికల్ పిక్చర్ చెప్తుందేంటి? కేంద్ర ఎన్నికల సంఘం 2వ దఫా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. బెంగాల్లో మొదలైంది కూడా. దీన్ని దీదీ ఆయుధంగా మార్చుకుంటున్నారు. బీహార్లో ఓట్ల చోరీ జరిగిందనే అంశం చుట్టూ విపక్షాలు ఆరోపణలు గుప్పించగా తమ రాష్ట్రంలో అదే జరగబోతోందని మమతా బెనర్జీ అంటున్నారు. తన రాష్ట్రంలో సర్ ప్రక్రియ కొనసాగించడానికి వీలు లేదని రోడ్డెక్కి ఉద్యమాలు చేశారు. బెంగాల్లో వెంటనే ఎస్ఐఆర్ నిలిపివేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి మమతా బెనర్జీ లేఖ రాశారు. ఒక ప్రణాళిక లేకుండా ఈ సర్వే చేపడుతున్నారని, పని భారంతో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈసీకి 3 పేజీల లేఖ రాసిన దీదీ కీలక విషయాలను ప్రస్తావించారు. దీనికి ట్విట్టర్ వేదికగా అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కొన్ని రాష్ట్రాలు, పార్టీలు సొరబాటుదారులను రక్షించే ప్రయత్నం చేస్తున్నాయని, ఇది దేశ భద్రతకు ముప్పు అంటూ దీదీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మిషన్ బెంగాల్ అంటూ బీజేపీ దూకుడు మీద కనిపిస్తూ ఉండగా
కమలం పార్టీ జోరుకు బ్రేకులు వేసేందుకు దీదీ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బెంగాల్ జనాల్లో లోకల్ సెంటిమెంటును రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. మైనారిటీల్లో టీఎంసీకి మంచి పట్టు ఉంది. రాష్ట్రంలోని మొత్తం మైనారిటీ ఓటర్లలో దాదాపు 30% దీదీ వెంటే ఉంటారు. ఆ ఓట్ బ్యాంకును సేఫ్గా ఉంచేందుకు సర్ ప్రక్రియను ఆయుధంగా వాడుకుంటూ బీజేపీని టార్గెట్ చేస్తున్నారు దీదీ. కమలం పార్టీ అవుట్ సైడర్ అని, బెంగాలీ వ్యతిరేకి అనే చర్చను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్రీ బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు అన్నపూర్ణ భండార్ లాంటి పథకాలతో మహిళా ఓటర్లపై కూడా పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మైనారిటీ ఓటర్లపై ఆధారపడడం తగ్గించేందుకు ఓబీసీలు, మహిష్య, మతువ, రాజ్బంషీ వర్గాలతో పాటు టీ గార్డెన్ కమ్యూనిటీలు, అర్బన్ మిడిల్ క్లాస్ ను టార్గెట్ చేస్తున్నారు. సిబిఐ, ఈడీ దాడులను కక్ష సాధింపు చర్యలుగా ప్రొజెక్ట్ చేస్తూ రాజకీయంగా బీజేపీపై పై చేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇకటు టీఎంసీ సర్కారును కొన్ని సవాళ్లు కూడా వెంటాడుతున్నాయి. దీదీ ప్రభుత్వంలో చాలా పొరపాట్లు జరిగాయి. ఇది ఆ పార్టీ కార్యకర్తలను ఎఫెక్ట్ చేస్తోంది. ఉపకులాలు, గూర్ఖాలకు ప్రత్యేక గుర్తింపు, మతం, భాష లాంటి అంశాల్లో విభేదాలు తలెత్తుతున్నాయి. ఇకటు బెంగాల్లో శాంతి భద్రతల సమస్యలు కనిపిస్తున్నాయి. వైద్య విద్యార్థులపై అత్యాచారాలు, కొన్ని వర్గాల గూండాయిజం స్థానికుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. ఇవన్నీ ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తిని రాజేస్తున్నాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి దీదీ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే డ్యామేజీ జరిగిపోతూనే ఉంది. ఈ అస్థిరతను అనుకూలంగా మార్చుకుని లాభపడాలి అని బీజేపీ ప్లాన్ చేస్తోంది. దీంతో ఎన్నికలకు 5 నెలల ముందు నుంచే బెంగాల్ రాజకీయం భగ్గుమంటోంది. అయితే బెంగాల్లో దీదీని ఢీకొట్టి పైచేయి సాధించడం అంత ఈజీ కాదు. దీంతో బీజేపీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే రేంజ్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. 2021 ఎన్నికల్లో బెంగాల్లో సత్తా చాటేందుకు బీజేపీ చాలా ప్రయత్నాలు చేసింది. అయినా సరే 77 సీట్లకు సర్దుకుపోవాల్సి వచ్చింది. అయితే బీహార్ విజయం బెంగాల్ కమలం పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లయింది. పొరుగు రాష్ట్రమైన బీహార్లో ఎన్డీఏ భారీ విజయం బెంగాల్ జనాలపై కూడా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. అయితే గ్రామీణ స్థాయిలో టీఎంసీకి మద్దతు బలంగా ఉంది. అయినా సరే బీజేపీ వ్యూహకర్తలు కొత్త స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలోని 290 సీట్లలో 75 నియోజకవర్గాలు ముస్లిం ఆధిపత్యంలో ఉండడంతో వాటిని లైట్ తీసుకుంటున్నారు. మిగిలిన 220 సీట్లలో కనీసం 140కి పైగా స్థానాలను గెలవడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇకటు సర్ విధానంపై దీదీ యుద్ధం చేస్తున్నా ఆ ప్రక్రియను జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు అన్నది బీహార్ ఫలితాలు స్పష్టం చేశాయి. ఇది ఒక రకంగా కమలం పార్టీకి ప్లస్సే. మరి బెంగాల్ జనాల్లో దీదీగా ముద్ర వేసుకున్న మమతా బెనర్జీని అక్కడి జనాలు వదులుకుంటారా, బీజేపీకి పట్టం కడతారా అనేది ఆసక్తి రేపుతోంది.